వాస్తవమేనా కట్టు కథనా నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో బంకర్స్ ఉన్నాయా లేకపోతే కట్టు కథనా ఇది? నిజమే, బంకర్స్ ఉన్నాయి. ఎందుకంటే బీహార్లో తీసుకొచ్చి చేపించినట్టు ఇక్కడ రోజులు చేస్తే గుర్తుపడతారని చెప్పేసి అని. లేకపోతే ఎవరి పొలంలోనైనా స్వేచ్ఛగా నడుచుకుంటూ పోవచ్చు. మనం కేసీఆర్ పొలంలో మనం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉందా? బంకర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా బంకర్స్ లేవనట్లేదు. బంకర్స్ ఉన్నాయి. వాళ్ళ బంకర్స్ను ప్రజలు ఏ రోజు ఎగబడతారో తెలియదు. నిజంగానే లేవనుకో, నీవు వ్యవసాయ క్షేత్రాన్ని ప్రజాక్షేత్రం చేయబ్బా. చూస్తారు వచ్చి నీ ప్రజాక్షేత్రంలో మొత్తం వ్యవసాయం ఎట్టేట పంటలు పండిస్తున్నావు, ఎకరాకు ₹1 పంట పండిస్తున్నావు కదా నువ్వు. అది ప్రజలంతా చూస్తారు కదా, మేమందరం కూడా చూస్తాం సార్ ఏమేమి పండిస్తుందని. మేము చూస్తాం కదా, మరి చూపెడతలేమంటే బంకర్స్ ఉన్నట్టు లెక్క, ఏదో దాచిపెట్టినట్టు కదా లెక్క. అది 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 మాకు ఖచ్చితంగా. దాంతో పాటు ఇవాళ పాలాభిషేకం చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కారణం ఏంటి? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాండి, నిజానికి వాళ్ళకి ఏ అభిషేకం చేసినా తక్కువని. ఎందుకొరకు? కేసీఆర్ 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. అది అప్పు చేసినాము వడ్డీలకే. మొన్ననే సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలల్లో 25,000 కోట్ల అప్పు తెచ్చారు. 38,000 కోట్లు వడ్డీ కట్టారు. రోజుకు 191 కోట్ల వడ్డీ కిస్తు కడుతున్నారు. డైలీ 191 crores వడ్డీ కిస్తు కడుతున్నారు. ఈ పరిస్థితి ఇది దాపరించింది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. కేసీఆర్కి తెలుసు, కొడుకుకి తెలుసు, అన్నీ తెలుసు. అందుకొరకే వాళ్ళకి అన్నీ తెలుసు కనుక దీంట్లో పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఈ పెట్టే ఖాళీ అయింది. కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చాడు, వీడెట్ట సంక్షేమ పథకం చేస్తాడు, వీడెట్ట ఇస్తాడు అనే వీళ్ళని కావాలని ఊరకుక్కల్లాక దాడి చేసి మీ రుణమాఫీ ఏమా, 4,000 పింఛనేమా, 6,000 పింఛనేమా వికలాంగులకు అని ఊరకుక్కల్లాగా. ఇంత కూడా ఓపిక లేదండి. ఇంత ఓపిక లేకుండా ఊరకుక్కల్లాగా ఎందుకు దాడి చేస్తారో తెలుసు వీళ్ళు. వాళ్ళు అక్కడ డబ్బులు లేవనే సంగతి తెలుసు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఫెయిల్యూర్ చేయాలని, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గాన్ని మొత్తం ఫెయిల్ చేయాలని, ప్రజా వ్యతిరేకత తీసుకురావాలని ఒక తాపత్రయం పడుతుండే. కనుకనే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ధైర్యంగా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు 30,000 ప్రకటించారు, అవి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఈ 31,000 కోట్లతో ఈ రుణమాఫీ చేస్తారు. ఈ రుణమాఫీలో కూడా అత్యధికంగా ఉండేది ఎవరైనా తెలుసా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదోళ్ళు. పేదవాళ్లకు వాళ్ళు చేసిన ఆ యొక్క క్రాప్ లోన్ల అవే కానీ ఇవన్నీ కూడా మాఫీ అయిపోతాయి. అంటే ఆగస్టు 15వ తారీఖు ఎందుకు చెప్పినామంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, తెలంగాణలో రైతు ఆర్థిక స్వాతంత్రం వచ్చేది ఆగస్టు 15 అని చెప్పేసి అని మా సారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. కనుకనే రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో ఇచ్చిండు, ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేస్తుండు. ఆయన కింద మన పానకం పండించే మా బట్టి భీమన్న, మా బట్టి విక్రమార్కన్న అది ఆర్థిక మంత్రిగా చేస్తుంది. కనుకనే వాళ్ళకి ఈరోజు మేము పూలాభిషేకం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది సతీష్ మాదే గారు స్పష్టంగా చెప్తున్నారు. సో రైతుల కళ్ళల్లో ఆనందం చూడబోతున్నాము. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతుంది. సో అందుకే అటు బట్టికి ఇటు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినామని చెప్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాంతోపాటుగా మంత్రివర్గం అంతా కూడా ఇప్పటికే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పును తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి గత ప్రభుత్వంలో అన్ని స్కీములు కావు, స్కాములు. సో ఆ స్కామ్లకు పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెడతాం, ఖచ్చితంగా జైల్లో ఊచలు లెక్క పెడతారన్నటువంటి రీతిలో వాళ్ళు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.